కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు నీ యెహోవా యందు నమ్మికయించుచున్నాడు. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులనందరినీ చెక్కించుకొనను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చెక్కించుకొనను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఈ కీర్తన 2వ సమూయేలు 11వ అధ్యాయానికి నేపథ్యంలో రాసిందని మనం అనుకోవచ్చు. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో యోవాబు వెళ్ళి అమ్మోనీయుల పట్టణమైనటువంటి రబ్బాని ముట్టడి వేస్తాడు. దాని తర్వాత రాజు అయిన దావీదుని అతను పట్టుకున్న తర్వాత పిలిపిస్తాడు. కొన్ని వచనాలు ఆ అధ్యాయంలో చూద్దాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. తర్వాత అంతకు మునుపు 10వ అధ్యాయంలో కూడా అమ్మోనీయులని వాళ్ళు యోవాబు అబీషై కలిసి ఓడించి యోవాబు వాళ్ళని ఓడించి వచ్చాడు. కానీ మరలా తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు యుద్ధానికి మరలా వెళ్ళినట్లుగా ఉంది. వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం 26వ వచనంలో నుంచి 31వ వచనం వరకు యోవాబు రబ్బాను అమ్మోనీయుల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగరాన్ని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీది పట్టణములను పట్టుకుంటుని, నేను పట్టణమును పట్టుకుని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకునవలనని వర్తమానము చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దానిని పట్టుకుని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తుండెను. మరియు అతడు పట్టణంలో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయాను. పట్టణంలో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తి నీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికీ అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ 2వ సమూయేలు 11వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి అమ్మోనీయుల పట్టణాన్ని పట్టుకొనటం 12వ అధ్యాయం చివరిలో ముగిసింది. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తనలో 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు. అమ్మోనీయుల రాజు తల మీద నుంచి తీయబడినటువంటి కిరీటం మనం చదివినటువంటి 2వ సమూయేలు 12వ అధ్యాయంలో అది 29వ వచనంలో చూస్తాం. దావీదు తల మీద పెట్టబడింది. తర్వాత 8వ వచనంలో కీర్తన 21:8
నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనను, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనను. వాళ్ళు ఒకసారి ఓడిపోయిన తర్వాత మరలా దావీదు మీదకు వచ్చి యుద్ధం చేసే ప్రమాదాన్ని పొంచి ఉన్నదని దావీదు యోవాబును మరలా పురికొల్పి పంపించాడు, సిద్ధపరిచి పంపించాడు. ఇప్పుడు వారిని గురించి చెప్తున్నాడు 9వ వచనంలో, కీర్తన 21:9. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె ఆగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలం చేయను, అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు, నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. ఈ విధంగా ఇక్కడ మనం చదివితే 2 సమూయేలు 12వ అధ్యాయంలో 31వ వచనంలో, పట్టణంలో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనప పనిముట్ల చేతను ఇనుప గొడ్డళ్ల చేతను వారిని తుత్తి నీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. ఇక్కడ వాళ్ళనందరినీ కూడా అగ్ని చేత దహింపజేశాడని రాయబడింది. ఆ తర్వాత దావీదును జనులందరినూ తిరిగి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఈ కీర్తనలో 20వ అధ్యాయానికి తర్వాత జరిగినటువంటి దావీదు యొక్క జీవితంలో జరిగిన ఘటనలకు ఆధారంగా కీర్తన 21వ అధ్యాయం రాయబడింది. దీనిలో దావీదు అమ్మోనీయుల మీద జయం పొందటం, అమ్మోనీయుల యొక్క రాజు యొక్క కిరీటం అతని మీదకి రావటం, తర్వాత వాళ్ళందరినీ ఓడించి ఇనుప ఆవములో పడవేయటం, తర్వాత దావీదు మరింతగా ఘనత పొందిన వాడిగా చేయబడటం చూస్తాం. సో దానికి ఆధారంగా రాయబడినటువంటి కీర్తన. అయితే ఈ కీర్తనలో ఇంకా విశేషమైనటువంటి విధంగా మన ప్రభువుని గురించి ప్రవచించబడినటువంటి కీర్తనగా కూడా చాలా వచనాలు రాయబడ్డాయి. ఉదాహరణకి 2వ వచనం, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మన ప్రభు ఈ లోకంలో ఉండగా తను తిరిగి మహిమపరచబడడానికి ముందు శరీరధారిగా ఉండి తను చేసినటువంటి ప్రార్థన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడాయన. తను శరీరధారిగా ఉన్న దినములలో మరణము నుంచి రక్షింపగలవానికి చేసిన ప్రార్థనలు తను జీవించిన జీవితాన్ని బట్టి అవి అంగీకరించబడి తిరిగి మృతులలో నుంచి తండ్రి అయిన దేవుడు కుమారుడని లేపి ఉన్నాడు. తర్వాత 3వ వచనంలో చూస్తే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆ విధంగా ఇక్కడ అతనిని దేవుడు ఉన్నతంగా హెచ్చించినట్టుగా మనం ప్రభువుని గురించి చూడగలుగుతాం. తర్వాత 4వ వచనంలో, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. కీర్తనలు 16వ అధ్యాయం. ఇంతకు మునుపు చూసినటువంటి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో నుంచి కూడా మరణములో నుంచి తప్పించగల వానికి తన యొక్క ప్రార్థనలను యాచనలను సమర్పించుకున్నాడు. తర్వాత ఇక్కడ మనం 16వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కూలుబట్ట నీవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని
సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏ విధంగా ప్రభువుని తండ్రి అయినటువంటి దేవుడు మరణ వేదనలను తొలగించి లేపి నిత్య జీవానికి కారకుడిగా చేయబడతాడో ఆ ప్రార్థన కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడిని అడిగినప్పుడు అది కుమారునికి అనుగ్రహించున్నాడు. అతను చనిపోక మునిపే కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నానని పరలోకం నుంచి తండ్రి చెప్పడం మనం రాయబడినట్లు చూస్తాం. దాని తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నేను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇప్పుడు నేను నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపి మహిమపరిచి అందరికంటే ఉన్నతంగా హెచ్చించి ఆయన కుడిపార్శ్వమున కూర్చొనిబెట్టి ఉన్నాడు. తర్వాత కీర్తనలు 21:5, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు నీవు అతనిని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం అనుగ్రహించితివి. ఇక్కడ మనం చదివినట్లు 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించున్నావు. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, అతని ద్వారా కలగబోయేటువంటి సంతానమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా భూమిలోని సకల వంశముల వారు కూడా ఆశీర్వదించబడతారు. సో ఇక్కడ మనం 21వ అధ్యాయం కీర్తన 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండనట్లు నీవు అతన్ని నియమించున్నావు. తర్వాత 8వ వచనం, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నేను ద్వేషించు వారిని చిక్కించుకొనును. అంటే ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా లేచి తర్వాత మనుషులందరినీ కూడా నీకు వ్యతిరేకంగా పురికొల్పి నిజమైనటువంటి దేవుడిని ఎరగకుండా నడిపించబడేటువంటి శక్తి కలిగినటువంటి సాతానుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీవు చిక్కించుకుంటావు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిను, నిత్య జీవానికి కారకుడిగా చేయబడటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కనుక ఓడించబడినటువంటి ప్రధానులు అధికారులు వారందరినీ కూడా బాహాటముగా వేడుకకు కనపరిచి ఉన్నాడు. అంటే పట్టి తెచ్చి, అంటే ఓడించబడినటువంటి శత్రువులందరినీ కూడా బందీలుగా తీసుకుని వచ్చి తండ్రి ఎదుట కనపరిచి, తండ్రి దగ్గర ఉన్నటువంటి దూతలు అనేక మంది ప్రధానులకు 24 పెద్దలకు తెలియపరిచి వాళ్ళందరినీ ఓడించినటువంటి వేడుకను జరిపినాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే మృతులలో నుంచి పైకి లేచినప్పుడు, మృతులలో నుంచి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబట్టడానికి వెళ్ళినప్పుడు
చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని వ్రాయబడినది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూచినట్లుగా వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచినని ఏదైతే వ్రాయబడినదో ఇక్కడ కూడా అదే అర్థం అనమాట. అంటే యుద్ధంలో ఓడిపోయినటువంటి యుద్ధ ఖైదీలందరినీ కూడా తండ్రి అయిన దేవుని ఎదుట వారందరినీ కూడా బాహాటముగా వేడుకకు కనపరుచున్నాడు. ఇక్కడ మనం 21వ కీర్తనలో చదివినట్లుగా 8వ వచనంలో, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. ఎవరైతే ఈయన జీవానికి అధిపతిగా చేయబడి ఉన్నాడనేటువంటిది గుర్తెరిగి ఈ జీవంలో ప్రవేశించకుండా అడ్డం పడుతున్నటువంటి దేవునికి విరోధంగా పనిచేస్తున్నటువంటి శత్రువు అయినటువంటి సాతాను యొక్క కుతంత్రాలన్నిటినీ కూడా ఓడించి మృతుల్లో నుంచి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఓడించినటువంటి ఆ శత్రువుని అతనితో పాటుగా ఉన్న దూతలందరినీ కూడా తండ్రి యొక్క సింహాసనం ఎదుట బాహాటముగా వేడుకకు కనపరుచున్నాడు. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండములో వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయను, అగ్ని వారిని దహించను. ఆ విధంగా పట్టుకుని వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు దాదాపుగా 2020 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా వారు ఇంకా అగ్నిగుండంలో వేయబడలేదు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారిగా సాతానుడు, అతని చేత ప్రేరేపించబడినటువంటి అనేక మంది దూతల సమూహము ఈ లోకాన్ని వేలుతున్నటువంటి అధికారి వలె వారు ఇంకనూ చలామణి అవుతున్నారు. అటువంటి వారు అందరూ కూడా మరలా తిరిగి రెండవసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వారందరినీ కూడా తన కోపం వలన ఆయన నిర్మూలం చేయను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, అంటే అంత్యక్రీస్తు. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును ఆవరించేడును. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆగమన ప్రకాశము చేత వారిని నశింపజేసేవాడుగా ఉన్నాడు. మరలా వారిని గురించి వారు ఏ విధంగా నాశనం చేయబడతారనేది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. ఇక్కడ ఎవరెవరైతే అంత్యక్రీస్తుగా ఆ మృగంలోనికి గుర్తుగా ఉన్నాడో అతనిని ఆరాధించమని, నమస్కరించమని అందరినీ ప్రోద్బలం చేసి బలవంతం చేసినటువంటి అబద్ధ ప్రవక్త, వాళ్ళిద్దరూ కూడా మండుతున్నటువంటి అగ్నిగుండంలో వేయబడ్డారు. వాళ్ళతో పాటుగా వారిని వెంబడించిన వారందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖడ్గం చేత వధించబడిన వాళ్ళుగా చూస్తాం. ఈ కీర్తనలో మనం చదువుతున్నటువంటి 21వ కీర్తనలో 9వ వచనంలో, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలం చేయను, అగ్ని వారిని దహించును. సో ఆ అంత్యక్రీస్తు తర్వాత అబద్ధ ప్రవక్త. 10వ వచనంలో, భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదు, నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదు. ఇక్కడ 21వ వచనంలో చదివినటువంటి కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధించబడింది. అంతే, అతనితో వెంబడించున్నటువంటి అనేక మంది రాజులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోద్బలం ద్వారా దేవుని యొక్క తీర్పు భూలోకమంతటికి వచ్చినప్పటికీ కూడా మారు మనసు పొందకుండా తిరిగి జీవించినటువంటి జీవితాలు ఎవరైతే ఉన్నాయో వారందరూ కూడా చనిపోయేటువంటి వారుగా చేయబడతారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖడ్గం చేత. 11వ వచనం, వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించి దురుపాయం పండిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయారు. సో ప్రభువుతోటి యుద్ధం చేయటానికి
అనేక మంది రాజులను ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో వారందరినీ పోగు చేయటం. కానీ వాళ్ళందరూ కూడా ప్రభుతోటి యుద్ధం చేసినప్పుడు ఓడించబడి చివరికి దేవుని చేతిలో ఓడిపోయిన వారుగా, ప్రభు చేతిలో ఓడిపోయిన వారుగా మనం చూస్తాం. 12వ వచనం, నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీవింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నేను హెచ్చించుకునము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. ఈ విధంగా ఈ కీర్తన అంతా కూడా మన ప్రభు యొక్క మొదటి రాకడ, ఆయన వచ్చి ఈ లోకంలో ఉండి చనిపోయి మనందరికీ నిత్య జీవానికి కారకుడిగా ఉండటానికి లేవనెత్తబడి తిరిగి రెండవ రాకడలో మరలా ప్రత్యక్షమై అపవాదిని అతని దూతలను అతనిని వెంబడించిన వారందరినీ కూడా నాశనం చేసి తన యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాజ్యాన్ని స్థాపించు తండ్రి కోరిన విధంగా భూలోకంలో తన యొక్క మహిమను వెల్లడిపరిచేటువంటి వాడుగా చేయబడ్డాడు. మొదటిలో మనం దావీదుకు సంబంధించి కీర్తన చూసాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించి ఏ విధంగా ఈ కీర్తన అంతా కూడా ప్రవచించబడిందో చూసాం. కనుక మనకు కూడా ఇది వర్తించేదిగా ఉన్నది. విశ్వాసులమైన మనకి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తను మహింపరచబడినటువంటి విధానంలో మనందరం కూడా ఆయన ద్వారా నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాం. కొన్ని వచనాలు చూద్దాం. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు. ఆయుసు నిమ్మని అతడు నిన్ను వడమరగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ 2 వచనాల్లో కనుక చూస్తే మొదట 4వ వచనంలో మనందరం కూడా పాపులంగా ఉండి నిత్యమైనటువంటి మరణానికి దండనకు పాత్రులుగా ఉన్న జీవితం నుంచి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎరిగిన సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది నిత్య జీవం అనేటువంటి వరం. అంటే ఏంటి? మనిషి పాపం చేయడం ద్వారా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి దేవునికి దూరంగా జీవిస్తున్నాడు. ఆ సంబంధం ఇప్పుడు మరలా పునరుద్ధరించబడి దేవుని గుర్తిరి దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడగలిగే విధంగా మనిషిలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి దేవుడు ఆత్మ కనుక ఆయనతో సంబంధంలోనికి తీసుకుని రాబడి అప్పుడు నిజమైనటువంటి విధంగా జీవితము ఏమిటి అంటే దేవునితో కలిసి నడవటం అనేటువంటిది అనుభవపూర్వకంగా పాపిగా ఉండి మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగిన ప్రతి జీవికి జరిగించున్నాడు. అంత మాత్రమే కాకుండా 3వ వచనంలో చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. మొట్టమొదట్లో మనిషి పుట్టినప్పుడు దేవుడు సృష్టించినప్పుడు అతడు భూలోకంలో ఉన్నటువంటి జీవించు ప్రతి ప్రాణి మీద, సముద్రంలో ఉన్నటువంటి ప్రతి చేప మీద, ఆకాశంలో ఎగిరేటువంటి ప్రతి పక్షి మీద అతనికి అధికారిగా ఉండేటువంటి హక్కును దేవుడు నియమించి ఉంచాడు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అంటే ఏదైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన లేక తన పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడో ఆ రాజ్యాన్ని ఆయన దేవదూతలకు లోపరచలేదు. ఆ రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఏవైతే పరలోకంలో ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం పాలివారుగా చేయబడ్డాం. అవి దేవదూతలకు కాకుండా మనకు అనుగ్రహించబడేవిగా ఉన్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడే నీడలా క్రీస్తు తోడి వారసులము. సో ఈ 21వ అధ్యాయంలో చదివినట్లు మరి ఆయన తోటి వారసులంగా చేయబడినట్లయితే తండ్రి ఆయనను ఏ విధంగా కిరీటం ఉంచి అభిషేకించి ఉంచాడో, తర్వాత రాబోతున్నటువంటి దినాల్లో పరలోకములోను భూలోకములోను ఆయన ఏలేవాడుగా, ఆయన ప్రభుత్వం కింద సమస్తాన్ని సమకూర్చుకునేవాడుగా ఉన్నాడు. అది మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చదువుతాం. ఆయనతో పాటుగా మనం శ్రమపడి జీవించినట్లయితే ఆయనతో పాటుగా తోటి వారసులంగా చేయబడతాం. అనగా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నిటిలో కూడా ప్రభువుతో కూడా కలిసి తోటి వారసులుగా చేయబడేటువంటి మహిమలోనికి మనం కూడా పిలువబడ్డాం. కనుక ఏదైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయో
ఆయనతో పాటుగా కలిసి ఈ లోకంలో ఈ లోక సంబంధుల వలె కాకుండా రాబోతున్నటువంటి మహిమను గురిగా కలిగి జీవించినటువంటి జీవితం కలిగిన బిడ్డలు ఉన్నారో ఆ పరిశుద్ధులందరూ కూడా ఆయనతో పాటుగా తోటి వారసులుగా చేయబడి మరి రాబోతున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో పరలోక సంబంధమైన వాటిలో కానీ భూలోక సంబంధమైన వాటిలో కానీ ప్రభుతో కూడా కలిసి రాజ్యం చేయబోయేవారుగా ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-6 వచనాలు. 4వ వచనం, అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. తర్వాత 6వ వచనంలో, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులను అయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేతురు. వాళ్ళు ప్రభువుతో కూడా కలిసి రాజ్యం చేస్తారు. అంటే ఆయనతో పాటుగా తోటి వారసులుగా చేయబడితే ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తే వీరు కూడా ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేవారుగా ఉన్నారు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం. మొదట్లో దేవుడు మనుషుని సృష్టించినప్పుడు భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే ఆయనను విశ్వసించి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించి వెంబడించి జీవించేవారుగా ఉన్నారో వారికి అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, అవి పరలోక సంబంధమైనవి. 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలని తనలో తాను నిర్ణయించుకొనెను. కనుక రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములోనూ రాజుగా ఉండేవాడుగా ఉన్నాడు, పరలోకములోనూ రాజుగా ఉండేవాడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే ఆయనతో పాటుగా జతపడి ఆయనతో పాటు ఆయన ఆత్మచేత నడిపించబడి ఆయన కోరిన విధంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నారో వారందరికీ కూడా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు తన కుమారుల్లో మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆశీర్వాదములన్నీ కూడా పరలోక సంబంధమైనవి. ఉదాహరణకు చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం, మీ యొక్క స్వాస్థ్యము పరలోకములో భద్రం చేయబడి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5వ వచనాల వరకు మీరు పరలోక సంబంధమైన పరిచర్య స్టీవర్షిప్ దాని కొరకు పిలువబడ్డాం. తర్వాత మీ గుడారము పరలోకమందున్నది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. సో ఇక్కడ మనం చూసినటువంటి విషయాలన్నీ కూడా ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఏమిటి అంటే పరలోక సంబంధమైనవి. చివరికి అవన్నీ కూడా ఎలా ముగిస్తాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించినప్పుడు ఆయనతో పాటుగా కలిసి మనం ఆయనతో పాటుగా రాజ్యం ఏలేటువంటి భారంగా చేయబడతాం. ఆయన ఏ విధంగా జీవించాడో, ఆయన మనల్ని ఏ విధంగా జీవించమని కోరుతున్నాడో మనం కూడా ఆ విధంగా జీవించగలిగినట్లయితే ఆయన కృపలో ఆయన ఆత్మను బట్టి మనల్ని కూడా ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో ఎదుర్కొనేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతోటి ఆయనకి ఇవ్వబడినటువంటి వరములు, మహిమ, ఆశీర్వాదములు అవన్నీ కూడా మనలో మనం ఏ విధంగా నిజం చేయబడతాయో ఈ కీర్తనలో కొంత భాగం మనం చూడవచ్చు. సో దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు అయిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు దిగివచ్చి మరి మా అందరి కొరకై కూడా చనిపోయి ఆయన ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆయనను నిత్య జీవమునకు వారసుడిగా చేయబడి మేమందరం కూడా ఆయనలో నిత్య జీవాన్ని వరాన్ని పొందినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ దినమంతటిలో కూడా మరి మీరు ఇచ్చిన వాక్య భాగం యొక్క ఉల్లాసంలో మేము జీవితాన్ని గడుపుటకు సహాయం చేయండి.
ముఖ్యంగా ఆ పరలోక సంబంధమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములు అవి ఎన్నెన్నో రెట్లుగా ఉన్నాయి. వాటి యొక్క గమనంలోనికి మమ్మల్ని పూర్తిగా తీసుకుని వచ్చి రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి ఆ రాజ్యం కొరకు మేము మా ప్రార్థన, మా యొక్క ఆలోచన, మా మాటలు, మా క్రియలు అవన్నీ కూడా దానికి సంబంధించినవిగా చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మేము క్రీస్తు తోడి వారసులంగా చేయబడినటువంటి జీవితం యొక్క అనుభవాన్ని ఈ లోకంలో మేము జీవించే సమయం అంతటిలో కూడా కలిగి దానిని వహించుకొని జీవించగలిగే అనుభవంలో మమ్మల్ని ఉంచండి. ప్రభా, మా జీవితాలు ఇక్కడ చూస్తున్నటువంటి అనేక విషయాలను బట్టి కొట్టుకొని పోక అదృశ్యుడైన దేవుడైన నిన్ను, మహిమ కలిగిన మీ కుమారుడైన మా ప్రభువుని చూస్తూ ఆ ప్రకారంగా జీవించగలిగిన నూతన అనుభవంతో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మా అందరికీ ఆశీర్వదించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.